అందరికీ నమస్కారం. వెల్కమ్ టు ఇట్స్ యూటీవీ. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ప్రొఫెసర్ డాక్టర్ ముల్లపూడి సత్యనారాయణ మూర్తి గారు. గురువు గారితో మాట్లాడి మనకున్న సందేహాలన్నింటినీ కూడా నివృత్తి చేసుకునే ప్రయత్నం చేద్దాం. ముందుగా ఇటువంటి ఆధ్యాత్మికపరమైన వీడియోస్ కోసం ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నమస్కారం గురుగారు. నమస్కారం మా దాక్షాయిని. గురుగారు, అక్షయ తృతీయ అయితే వస్తుంది. అసలు ఆ రోజు ఉండే సందడే వేరు. కానీ ఒక చిన్న కన్ఫ్యూజన్ ఏంటి అంటే అక్షయ తృతీయ 19వ తారీఖు లేదా 20వ తారీఖు గురుగారు? మనకి అక్షయ తృతీయ పండగ అంటే అందరికి ఇష్టం, ముఖ్యంగా ఆడపిల్లలకి ఇష్టం, చాలా అందులో పెళ్ళైన వాళ్ళకి ఇష్టం. ఎందుకో చెప్పు చూద్దాం. ఎందుకు? బంగారం కొంటాం కాబట్టి. ఇప్పుడు అందరూ ఏం చెప్తున్నారు, బంగారం కొనాలి అక్షయ తృతీయ రోజున. ఎన్ని సంవత్సరాలుగా, ఒక 40 సంవత్సరాలుగా చెప్తున్నారు. ఎలాగో హస్బెండ్ అనేవాడు ఏదో మ్యారేజ్ అయిన ఫస్ట్ ఇయర్లో ఆ మోజులో కొంటాడు, 1 ఇయరే. ఎవరినైనా కాల్స్తే సర్వే చేయి, సెకండ్ ఇయర్ థర్డ్ ఇయర్ తగ్గిపోద్ది అనమాట. అట్లా అలాగే పిల్లలు పుట్టేటప్పుడు ఇంకా వాడు భార్య ప్రెగ్నెంట్ అవుతుంది, పిల్లాడు ఇంకా బయటికి రాడు, 3rd మంత్ 4th మంత్, అప్పుడే వీడు బంగారం రింగ్ ఆర్డర్ ఇచ్చేస్తాడు ఫస్ట్ పిల్లాడి మీద. ఆ తర్వాత నిజంగా పుట్టిన తర్వాత డాడీ డబ్బులు స్కూల్కి ఫీజు డొనేషన్ కట్టాలంటే డబ్బులు ఎవరా అంటాడు. అంటే మొదట్లో ఉంటుంది అనమాట మోజు. సో అలాగే ఈ సర్లే పాపం, మరి ఆడవాళ్ళకి బంగారం కొనాలి కదా హస్బెండ్స్, ఏదో ఒక వంక పెట్టాలి కదా. అందుకోసము మంచి పండితులంతా కూడా అక్షయ తృతీయ రోజు నువ్వు బంగారం కొనాలి అని, ఆడపిల్లలకు బంగారం భర్త ఇలాగన్నా కొంటాడని సెంటిమెంట్తో అయినా కొంటారు. ఇండియా ఈజ్ ఏ సెంటిమెంటల్ ఫూల్స్ ఉన్నటువంటి దేశంగా బ్రిటిష్ వాళ్ళు చెప్పారు. బ్రిటిష్ వాళ్ళు కాదు, అంతే. అందరూ ఇంజనీరింగ్, ఐఐటి ఇంజనీరింగ్, మెడిసిన్ అంటారు, అందరూ అదే చేస్తున్నారు. ఎవడన్నా నార్త్ ఇండియా అలా చేస్తారా? చేరరు. కాబట్టి ఈ యొక్క అక్షయ తృతీయ 19వ తేదీన మనకి వస్తుందమ్మా. అసలు ఏ తిథి రోజునైతే తదియా తిథి ఎప్పుడొస్తుందో సూర్యోదయానికంటే ముందు ఆ తిథి రోజున మనం చేసుకోవాలన్నమాట. 2 డేస్ కన్ఫ్యూజన్స్ ఎప్పుడు వస్తాయంటే మధ్యాహ్నం నుంచి వస్తుంది. ఇది మధ్యాహ్నం నుంచి వచ్చినప్పుడు 19th మధ్యాహ్నం నుంచి వచ్చినప్పుడు మధ్యాహ్నం నుంచి రాత్రి అంతా ఉంటుంది కదా తదియా. అందువలన కొంతమంది ఇది చేస్తారు. 20th సూర్యోదయానికంటే ముందు ఉందని చెప్పేసి ఆ రోజు మధ్యాహ్నానికి అయిపోతుంది, ఆ రోజు వరకు చేస్తారు. సో ఇది టైం అన్నమాట. కాబట్టి ఈ 2 రోజులు ఇంకా మంచిది. 2 రోజులు చేసుకుంటే 2 రోజులు ఫస్ట్ రోజున మిస్ అయిన వాళ్ళు లాస్ట్ డేట్ ఎగ్జామ్ ఫీజుకి మేము 2 డేస్ ఎక్స్టెన్షన్ చేస్తాం విత్ పెనాల్టీ అని. అట్లాగా 2 డేస్ వితౌట్ పెనాల్టీ ఇస్తున్నాం. భార్యలకు బంగారం కొని పెట్టాలి ప్రతి హస్బెండ్ అక్షయ తృతీయ. సో ఇది ఏ రోజున ఎక్కువ చేస్తారంటే 19th ఎక్కువ చేస్తున్నారు ఈసారి. నెక్స్ట్ రెండవది, అక్షయ తృతీయ రోజున బంగారం కొనాలా అండి అంటే కొనాలని కొంతమంది, కొనవసరం లేదని కొంతమంది చెప్తున్నారు. ఎందువల్లంటే డబ్బు ఉన్నవాడు కొంటాడు, ఓకే బాగుంది. పాపం డబ్బు లేనివాడు ఇది కొనాలి అని కంపల్సరీ రూల్ అయితే పాపం ఆ భార్య బాధపడద్దు కదా, పేదవాళ్ళ భార్య, నాకు కొనలేదని చెప్పేసి. అందువలన అసలు శాస్త్రంలో ఏం చెప్పబడిందో నేను చెప్తున్నాను. బంగారం కొనడము కొనకపోవడం అనేది ఆప్షనల్. గురుగారు, ఒక చిన్న డౌట్, మనకి కొంతమంది ఆ రోజు దానం చేయాలి అని కూడా అంటున్నారు, నిజంగానా? నిజమా? ఇది కరెక్ట్, ఇది మ్యాండేటరీ. ఏంటంటే ఇది కంపల్సరీ చేయాల్సింది. ప్రతి ఒక్కడికి ఆధార్ కార్డు ఉండాలని ఇండియాలో ఉన్నవాడికి, అలా కంపల్సరీ ఇది చెయ్యాలి. దానాలు అక్షయంగా మీరు కనుక ఆ రోజు బంగారం దానం చేయొచ్చు, పుస్తకాలు దానం చేయొచ్చు, బట్టలు దానం చేయొచ్చు, ఏ నవధాన్యాలు, బియ్యం బస్తాలు, ఇవన్నీ కూడా ఏది ఎవరికి వీలుంటే పేదవాళ్ళని ఏరుకోవాలి. పేదవాళ్ళకి దానం చేసినప్పుడు, వికలాంగులకి, సాధువులకి, అనాథలకి, వీళ్ళకి దానాలు చేసినప్పుడు వీళ్ళకి ఏమవుతుంది, దానం చేసినటువంటి వాడికి అక్షయంగా అంటే ఇంకా క్షయము కాకుండా, నాశనం కాకుండా ఎంతో అబండెంట్గా చాలా ఎక్కువ లాభాలు వీళ్ళకి వస్తాయి అని శాస్త్రం చెప్తుంది. అంటే బంగారం కొంటే మనమే ధరిస్తాం, అదే బంగారం, అదే ఏదో ఒక వస్తువులు దానం చేస్తే వాడు బ్లెస్ చేస్తాడు, అక్కడ రహస్యం అది. ప్లస్ రెండవది ఏంటంటే అక్షయ తృతీయ రోజున ఏం జరిగింది అంటే మహాలక్ష్మీదేవి పుట్టిందనమాట. ఇప్పుడు వైఫ్ అండ్ హస్బెండ్లు ఇక్కడ కొట్టుకుని పుట్టింటికి వెళ్ళిపోతూ ఉంటారు కదా, జనరల్ ఇది. అంతేగాని డైరెక్ట్ కోర్టుకి వెళ్ళిపోతారా? కోర్టుకి వెళ్ళరు. ఈ మధ్య కాలంలో ట్రెండింగ్ అయింది కోర్టులకు వెళ్ళడం. ఆ తర్వాత ఒక 30 years 40 years బ్యాక్ ఇప్పుడు ఆ ట్రెండ్ మారిపోయింది. ఈ మధ్య న్యూస్ పేపర్లో, సోషల్ మీడియాలో చూడు, డైరెక్ట్ కోసేయడమే. ఏమన్నా మాట్లాడితే అమ్మాయిలు హస్బెండ్లను చంపేస్తున్నారు. ఎందుకు వచ్చింది? పోతే పనే లైఫ్. మగవాళ్ళు కాదు, ఆడవాళ్లే కోసి పడేస్తున్నారు.
అంటే పిల్లిని 4 రూముల్లో ఒక రూమ్లో వేసి 4 గదుల్లో కొట్టడానికి ట్రై చేస్తే కనుక మన గుడ్లు పీకేస్తుంది, అది ఎదురు తిరుగుతుంది. ఆ విధంగా ఉమెన్హుడ్ని వీళ్ళు రెచ్చగొట్టారు కాబట్టి ఏంట్రా అని చెప్పి రివర్స్ పోలీస్ స్టేషన్కి వెళ్ళేవారు. ఇప్పుడు ట్రెండ్ మారుతూ ఉంటుంది ఇదివరకులాగా. అప్పుడు సపోజ్ ఇంతకుముందు మ్యారేజెస్ చేసుకునేవారు, ఇప్పుడు మ్యారేజెస్ మానేసి కోలివింగ్ అని ఇలా రకరకాల ఎలాగైతే లివింగ్ ఇన్ రిలేషన్స్ అని ఎలా ట్రెండ్ మారుతుంది. ఇదివరకు అమ్మాయిలు ఓన్లీ ఇప్పుడు మగవాళ్ళు మాత్రమే తాగేవారు, మగవాళ్ళు మాత్రమే సిగరెట్లు తాగేవారు. ఇప్పుడు ఈక్వల్ కొంతమంది స్టూడెంట్స్ తాగుతున్నారు, వాళ్ళు సిగరెట్లు తాగుతున్నారు. సో డ్రెస్ ఇంకా వీళ్ళు డ్రెస్ ఇలాంటిది వేసుకోకూడదు, అలాంటివి వేసుకోవాలా అంటే అది ఫ్యాషన్. ముంబై సిటీ అది ఫ్యాషన్ వరల్డ్, అది మాయా ప్రపంచం. దాని నుంచి ట్రెండ్ గుజరాత్ వీళ్ళంతా కూడా పోస్ట్గా ఉండడం, ఢిల్లీ ఇవన్నీ కూడా వచ్చి స్టూడెంట్స్ వేసుకుంటూ ఉంటారు. సో డ్రెస్సులు అవి ఏం చేస్తున్నారు, దాన్ని కూడా విమర్శిస్తున్నారు. ట్రెండ్ మారుతూ ఉంటుంది. సో ఇవి మరి పెద్దవాళ్ళు వాళ్ళ ఇంట్లో వాళ్ళ మనవాళ్ళకి చెప్పొచ్చుగా, ఫస్ట్ వాళ్ళ మనవరాళ్ళకి మీరు ఈ డ్రెస్సులు వేయకండి అని చెప్పొచ్చుగా. వాళ్ళనే కంట్రోల్ చేయలేరు. పోరా ముసలాడానికి ఏంటి చెప్పేది అని అంటారు. వాడు ఎంత పెద్ద సెలబ్రిటీ అయినా సరే. అందువలన మరి అదే బయటకు వచ్చి సోషల్ మీడియాలో ఎవరో డ్రెస్సుల కోసం వేస్తే ఆ మధ్య ఎంతకాలం ట్రెండింగ్ అయింది. మనం ఏమీ ఎంకరేజ్ చేయట్లా ఏది డ్రెస్సులు అలాంటివి అని. సాంప్రదాయంగా ఉంటే మంచిది. బట్ అట్ ద సేమ్ టైం కొంతమంది యూత్కి శుక్రుడు బాగా బలంగా ఉంటే మంచి డ్రెస్సులు వేసుకోవాలని అనిపిస్తుంది. అది వాళ్ళకు కూడా తెలియదు పాపం. అందువలన వాళ్ళు మంచి వెల్ డ్రెస్డ్గా తయారవుతారు. సో వేసుకుంటే అది దేనివల్ల అంటే ట్రెండ్ మారుతూ ఉంటుంది, అప్గ్రేడ్ అవుతూ ఉంటుంది, అప్డేట్ అవుతూ ఉంది. సో ఈ పండగలు కూడా మనకి ఈ అక్షయ తృతీయ ఇవన్నీ కూడా అప్డేట్ అయినాయి. అప్డేట్ అవడం వల్ల బంగారము ఈ యొక్క లక్ష్మీదేవి విష్ణుమూర్తి మధ్య మధ్యలో దెబ్బలాడుకున్నప్పుడు ఆమె అదృశ్యమైపోయింది, కోర్టుకి వెళ్ళలేదు మనకులాగా. తర్వాత వెళ్ళిపోతే అప్పుడు శ్రీ మహావిష్ణువు ఏం చేస్తాడంటే పాపం దేవతల సహాయము రాక్షసుల సహాయము తీసుకొని వాసుకి అనే సర్పాన్ని తీసుకొని సముద్ర మదనం చేశాడు. ఆ సముద్ర మదనంలో నుంచి మళ్ళీ లక్ష్మీదేవి వెళ్ళిపోవడం అంటే ఇక్కడ వెళ్ళి వెతుకు తెచ్చుకోవడం కాదు. లక్ష్మీదేవి ఏకంగా సముద్రంలోకి వెళ్ళిపోద్ది. విష్ణుమూర్తే తేలాడు. అంత శక్తి మహాలక్ష్మికి. ఇప్పుడు భార్య వదిలేస్తే ఈ ఊరు నుంచి హైదరాబాద్ వదిలేస్తే రాజమండ్రి వెళ్ళి బతిమాలుకొని రాజమండ్రి నుంచి హైదరాబాద్ తెచ్చుకుంటారు అనుకుందాం. అక్కడ అలాంటివి కుదరవు. విష్ణుమూర్తి సాక్షాత్తు విష్ణుమూర్తికే అలిగితే లక్ష్మీదేవి సముద్ర మదనంలో వెళ్తే ఆయన సర్వశక్తిమంతుడు కదా, వెళ్ళి తెచ్చేసుకోవచ్చు కదా. నో, దెర్ ఈజ్ అ లా, ఎథిక్స్ ప్రతి దానికి ఉంటుంది, రూల్స్. సముద్రంలోకి వెళ్ళిపోయింది. సముద్రం లక్ష్మీం క్షీర సముద్ర రాజతనయాం అంటే లక్ష్మీదేవి ఎవరు, సముద్రం నుంచి పుట్టింది, సముద్రుడు కూతురు. వాళ్ళు పుట్టింటికి వెళ్ళిపోతే సముద్ర మదనం చేసి మళ్ళీ పైకి తీసుకురావాలి అమ్మవారిని. ఆ పుట్టినటువంటి రోజు ఈరోజు అనమాట అక్షయ తృతీయ లక్ష్మీదేవి. అందువలన ఎవరైతే మహాలక్ష్మి తల్లికి ఈరోజు పూజ చేస్తారో చక్కగా సుగంధ పుష్పాలు మనం వేసుకోవడం కాదు, ఇంట్లో అమ్మవారికి వేయాలి. ఆ తర్వాత మంచిగా అమ్మవారికి ఇష్టమైనటువంటి పనులు చేయాలి. ఆ అమ్మవారు చాలా అమాయకురాలు మహాలక్ష్మి తల్లి. ఈ ప్రపంచంలో బుర్రలైనటువంటి వాళ్ళు ఎవరంటే లక్ష్మీదేవి, రాధాదేవి. ఆవిడ లక్ష్మీయే రాధా అవతారం ఎత్తింది. అమ్మవారికి బుర్ర ఉండదు. ఇప్పుడు చూడు, ఫర్ ఎగ్జాంపుల్ ధనవంతుల పిల్లలు కారులో ఎక్కుతారు, ఇంట్లో నుంచి స్కూల్కి దింపుతారు, కాలేజ్కి, మళ్ళీ అక్కడ ఎక్కుతారు, ఇంటి దగ్గర దిగుతారు. మధ్యలో లోకజ్ఞానం ఉండదు వాళ్ళకి ఎక్కువ. అందువలన వాళ్ళు ఇన్నోసెంట్గా ఉంటారు. ఇప్పుడు అంబానీ అయినా నీతా అంబానీ అయినా మన ఆశ్రమానికి వస్తుంది కాబట్టి ఆనంద్ మార్గ్ ఆశ్రమానికి మేము చూస్తూ ఉంటాం. షీ ఈజ్ వెరీ ఇన్నోసెంట్. అంటే అంత అదే మిడిల్ క్లాస్ వీడు బస్సులు ఎక్కి చిన్నప్పటి నుంచి నడిచి వెళ్ళి రాటు తేలిపోతాడు. సొసైటీలో ఎవరు ఎలా ప్రవర్తిస్తారో, మిడిల్ క్లాస్ లోయర్ క్లాస్ ఎలా ప్రవర్తిస్తారో వీడికి అన్నీ తెలిసి ఢీకొంటాడు వీళ్ళు. అందువల్ల మహాలక్ష్మి తల్లి వెరీ ఇన్నోసెంట్ అనమాట. ఆమెను ప్రసన్నం చేసుకోవడం చాలా ఈజీ. అలాగే కోపం రావడం కూడా లక్ష్మీదేవి. అందుకే లక్ష్మీదేవిని చంచలాయ అయిన మహా అంటారు. ఆమె చెప్పిన రూల్స్ ప్రకారం లేకుండా ఆమెకి కనుక ఇన్సల్ట్ చేస్తే వెళ్ళిపోద్ది అనమాట. అందువలన అది భర్త అయినా సరే, చూడు ఎవరైనా భర్తను వదులుతారా? ఆమె యూ హ్యావ్ వైలేటెడ్ ద రూల్స్. భృగు మహర్షికి తన్నాడు విష్ణుమూర్తిని గుండెల మీద. తన్నితే లక్ష్మీదేవి స్థానం అది, నా ఇంటిని తన్నాడు, నేనుండే ప్లేస్ని తన్నాడు వాడు, దిస్ యూజ్లెస్ ఫెలో. సో ఐఎమ్ లివింగ్ యూ అండ్ దట్ ఫెలో, ఇద్దరిని వదిలిపడేస్తున్నానంటే ఆ భృగు మహర్షి అంత తెలివైనవాడు. ఆయన తపస్సు చేసి అమ్మో లక్ష్మీదేవి ఇంకా వెళ్ళిపోయింది, నన్ను బ్రాహ్మలంతా అడుగు తినాలని శాపం పెట్టింది, అందువలన తను నా కూతురు కింద చేసేసుకుంటే అప్పుడు బ్రాహ్మణుల దగ్గర లక్ష్మీదేవి ఉండిపోతుందని ప్లాన్ వేసి భృగు మహర్షి తపస్సు చేసి లక్ష్మీదేవి నా కూతురుగా పుట్టాలన్నాడు. ఆ పుట్టినటువంటి రోజు ఈ రోజు అనమాట మహాలక్ష్మి తల్లి. అంత కథ ఉంది అక్షయ తృతీయకి. ఇవి చెప్పకుండా బంగారం కొనండి, బీరువాల్లో దాచుకోండి అని చెప్తున్నారు. దానాలు బాగా చేయాలి పేదవారికి. ఆ రోజు ఎంత దానం చేస్తే అంత అకౌంటబిలిటీ అమ్మ.
మనం చేసేటటువంటి దానం చూసి యముడు భయపడాలి మనకి శిక్ష వేయడానికి. దానకర్ణుడు, కర్ణుడు అంత దానం చేసేటటువంటి వాడు ఎవరు లేరు, బలిచక్రవర్తి. వీడు ఆ పేర్లు ఎందుకు చెప్పుకుంటున్నాం మనం? సో మనము చక్కగా ఈ రోజున నీలా చక్కగా తెల్ల బట్టలు కట్టుకొని మంచిగా తలంటి స్నానం చేసుకొని మహాలక్ష్మి తల్లికి అక్షయ తృతీయ రోజున ఆ సీజన్లో దొరికే పువ్వులు పెట్టి, పళ్ళు పెట్టి, నైవేద్యాలు మనము మన ఇష్టం. అది పాయసాన్న ప్రియాత్వస్థాప శ్లోక భయంకరి గుడాన్న ప్రీతమానస బెల్లం అన్నం లేదా చిన్న బెల్లం ముక్క పెడితేనే చాలు. దీనికోసం మనం అది మన ఇష్టాన్ని బట్టి ఉంటుంది. ఏమీ లేనివాడు చక్కగా మనం బెల్లం ముక్క పెట్టి చేసుకున్నా సరే బ్రహ్మాండంగా ఉంటుంది. సో ఈ రోజున నార్త్ ఇండియాలో అంతా కూడా 19th చేస్తారు, మనం 20th చేస్తారు నార్త్ ఇండియాలో, 19th సౌత్ ఇండియాలో మనం ఈ యొక్క పండుగ పూర్తి చేసుకుంటాం. ఓకే గురుగారు, అంటే లక్ష్మీ అమ్మవారిని మనం చక్కగా నిష్టగా మనస్ఫూర్తిగా ఆరాధన చేసినట్లయితే ఖచ్చితంగా అమ్మవారు మనల్ని కరుణిస్తారు, కటాక్షం అయితే ఖచ్చితంగా కలుగుతుంది. అలాగే రూల్స్ ని వైలేట్ చేసినప్పుడు అంతే కఠినంగా శిక్ష కూడా డెఫినెట్గా ఓపెన్ హార్ట్ ఉండాలి. నియమనిష్టలు అంటే వీళ్ళందరూ ఏమనుకుంటున్నారంటే స్నానం చేసేసి బట్టలు కట్టుకొని మడిబట్టలు ఎవరు ముట్టుకోవద్దు, డోంట్ టచ్ మీ, డోంట్ టచ్ మీ, డోంట్ టచ్ మీ. లక్ష్మీదేవి కూడా డోంట్ టచ్ మీ అంటది. అప్పుడు మైమోసప్యూడిక ఇలా ముట్టుకుంటే ముడుచుకుపోతుంది చూడు చెట్టు, మైమోసప్యూడిక అత్తిపత్తి చెట్టు అంటాం, అలా అయిపోద్ది లక్ష్మీదేవి కూడా. లక్ష్మీదేవి ట్రాన్స్పరెంట్గా ఉంటుంది. హస్బెండ్ తప్పు చేసినా సరే వదిలేసి వెళ్ళిపోయింది. ఎంతమంది భార్యలు అలా ట్రాన్స్పరెంట్ ఉంటున్నారో చెప్పమను, ఎంతమంది భర్తలు అంత ట్రాన్స్పరెంట్గా ఉంటున్నారో చెప్పమను. అలా ఉండట్లేదు. ఫ్యామిలీలోనే కాదు, ఫ్రెండ్స్లో కూడా, బయట కూడా, సమాజంలో కూడా ట్రాన్స్పరెంట్గా లేరు. కాబట్టే లక్ష్మీదేవి ఎవరింట్లో ఉండదు, తాత్కాలికంగా ఉంటుంది. అండ్ నాకు 15 లక్షలు కావాలండి. మొన్న ఒక ఆయన వచ్చాడు, ఎంత కావాలి నాయన నీకు అంటే 15 lakhs కావాలండి అంటున్నాడు. ఇంకొక ఆయన వచ్చాడు, ఎందుకు చేస్తున్నావు పూజ అంటే ఐ వాంట్ 3 crores సార్ 5 crores అంటున్నాడు. అంటే ప్రతి మనిషికి కూడా దేవుడికి ట్రాన్స్పరెంట్గా ఎవరో లేకుండా పూజ చేసేది కేవలము నాకు మొగుడు కావాలనో, లేకపోతే నాకు డబ్బు కావాలనో, లేకపోతే నాకు కార్లు కావాలనో ఇలాంటివే అడుగుతారు. అన్నీ ఇవ్వడానికి రెడీ అంటోంది లక్ష్మీదేవి. ఎస్ ఐ విల్ గివ్ యూ. నువ్వు పూజ చేసినా ఇస్తా, పూజ చేయకపోయినా ఇస్తాను. అది దేవుడి యొక్క గొప్పతనం. చూసావా, మనం ఇస్తేనే మనం పెట్టే ప్రసాదం చూసేసి అబ్బా వాట్ ఏ గుడ్ విమెన్, ఏమో ప్రసాదం పెడితే మనమే తినేస్తాం. పాప అమ్మవారు ఏమైనా తింటుందో, మళ్ళీ ఎంత బిల్డప్ ఇస్తాం. నేను ఇన్ని పూజలు చేస్తున్నాను కానీ లక్ష్మీదేవి నాకు కనికరించట్లేదు. నేను చేయమని ఆవిడ చెప్పిందా? బాండ్ పేపర్ ఏమైనా రాసి ఇచ్చిందా నీకు చేస్తానని? అసలు ఇక్కడ పూజలు కాదు ఇంపార్టెంట్, మనం దానాలు అనేది ఏదైతే మీరు చెప్పారో దానాలు చేయాలి. పేద ప్రజలు ఉన్నారు, స్టూడెంట్స్ ఉన్నారు, పేద స్టూడెంట్స్ ఉన్నారు, సాధువులు ఉన్నారు, వికలాంగులు ఉన్నారు. ఏ కనబట్టలేదా? బీరువాల్లో దాచుకోవాలా వీళ్ళ కట్లు? నీకు ఉన్నదంతా ఎలాగో ఇవ్వవు, కొంత % అయినా 1% అయినా ఇవ్వలేవా నువ్వు? కనీసం ఆ రోజున ఇలా అడుగుతున్నారు ఎవరన్నా ప్రవచనకారులు, ఇవ్వండి రా అని చెప్తున్నారా? ఎవరు చెప్పరు. మాకివ్వండి, దానం ఇవ్వండి, మాకిచ్చేయండి, గురువుగారులు మాకిచ్చేయండి, గోల్డ్ ఇచ్చేయండి అని. సో ఇవన్నీ వేస్ట్ అనమాట. కాబట్టి వైఫ్ అండ్ హస్బెండ్ అయినా సరే భర్త తప్పు చేస్తే ఎస్ భర్తల మీద కేసులు పెట్టే ఆడవాళ్లే గొప్పవాళ్ళు. ఎందువలన వాడు పిచ్చి వేషాలు వేస్తే ఎస్ ఈజ్ ఆమెకి రైట్ హక్కు ఉంది, వెళ్తుంది కోర్టులో చెప్తుంది, పోలీస్ ఆఫీసర్స్కి చెప్తుంది. ఎస్ అలాగే భార్య తప్పు చేస్తే ఫైట్ చేసేటటువంటి హస్బెండ్ ఉన్నాడు. ఉమెన్హుడ్కి ఉన్న రూల్స్ వీడికి తెలియదు. ఉమెన్హుడ్ని మనం ఏం చేయాలో ఆడపిల్లలకి మనం కొంచెం కరుణ, పాపం ఆడపిల్లలు కదా అని ఎడ్యుకేట్ చేయడానికి ట్రై చేయాలి. కేసులు అందుకే మగ కేసులు సుప్రీంకోర్టు జ్యుడిషియరీ అంతా కూడా ఆడవాళ్ళకి ఎక్కువ ఇచ్చింది. ఇదే అక్షయ తృతీయ రోజున నేర్చుకోవాల్సింది, లక్ష్మీదేవి దగ్గర నుంచి నేర్చుకోవాల్సింది. అంటే ఫర్గివ్ ద హెల్ప్లెస్. ఆడపిల్లని అబలా అని ఎందుకన్నారు? ఇప్పుడంటే ఉద్యోగం చేస్తుంది, ఉమెన్ ఎంపవర్మెంట్ వచ్చింది, ఎకనామిక్ లిబర్టీ వచ్చింది. ఎందుకన్నామంటే పాపం నీ మీద డిపెండ్ అయింది కాబట్టి బాధేస్తావా, నీ మీద కాబట్టి హెరాస్ చేస్తావా? ద ఉమెన్ హ్యాస్ ద రైట్ టు ఫైల్ ద కేసెస్ ఆన్ ద మెన్ if he is not transparent, but a man has no right to file the case, that is file the case on the woman. అందుకని గత కాలంలో పోలీస్ డిపార్ట్మెంట్లో కానీ జ్యుడిషియరీలో కానీ ఇది వివక్షత. అంతేకాని మగాళ్ళు వచ్చేసి ఉమెన్కేనండి ఈ చట్టం అంతా అంటే, చట్టం అంటే ఇక్కడ పెట్టిన చట్టం కాదు, దేవుడి చట్టంలో కూడా అదే అనమాట. ఆ రోజున ఎవరైతే అక్షయ తృతీయ రోజున ఏ భార్య అయితే బంగారం కొనమని అడుగుద్దో, అంటే కెపాసిటీ ఉన్న భర్తల్ని, వాళ్ళ పిసినార్తనం చేసి కొని ఇవ్వలేదో వాడికి లక్ష్మీదేవి తాట తెస్తుంది. కొని ఇవ్వాలి భార్య అడిగిన దానికి. నెక్స్ట్ పేదవాళ్ళందరికీ కూడా వాళ్ళు అడగరు,
ఈ భార్యాభర్తలు ఇద్దరూ కలిసి వెళ్ళి దానాలు చేయాలి. ఇది అక్షయ తృతీయ రోజున చేయాల్సినటువంటి నియమనిష్టలు అంటే ఇదమ్మా. పూజా విధానం అంటే ఇది. అంతేగాని పసుపేసి కుంకుమేసి లక్ష్మీదేవి పుస్తకాలు చదివేసి పంతులు గారిని పిలిచి చేసేస్తే పంతులు గారులకు వస్తాయి డబ్బులు. నో, యు హెల్ప్ ద పూర్, హెల్ప్ ద పూర్, హెల్ప్ ద పూర్. ఇది గరీబీ హటావో. ఈ సిద్ధాంతము లక్ష్మీదేవి సిద్ధాంతం ఇందిరాగాంధీ కాపీ కొట్టింది. కాబట్టి గరీబీ హటావో అంటారనమాట. పేదరికాన్ని తోలేద్దాం మనం అని. ఇలాగా చేసుకుంటే సరిపోతుంది. ఖచ్చితంగా గురుగారు, అందరూ కూడా ఈసారి ఈ వీడియో చూసిన వాళ్ళు అక్షయ తృతీయ రోజు మీ ఆర్థిక స్తోమత పరంగా మీరు కొనకపోయినా కూడా మీకు ఉన్న దానిలో 1% అయినా కూడా దానాలు చేయడానికి ఖచ్చితంగా ప్రయత్నిద్దాము. ఖచ్చితంగా అమ్మవారు కూడా కరుణిస్తారు. ఎందుకంటే మీరు చెప్పిన విషయంలో దానాలకు ఉన్న పవర్ ఏంటి శాస్త్రంలో చెప్పబడింది. శాస్త్రంలో క్లియర్గా చెప్పబడింది అక్షయ తృతీయ రోజున ఇదే చెయ్యాలి, దానాలు చేయాలి అని. అందువలన నువ్వు అన్నట్టు ఆ రోజు ఖచ్చితంగా దానాలు చేయాలి. దానాలు చేసి అమ్మవారి అనుగ్రహాన్ని అందరూ కూడా పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ధన్యవాదాలు. ధన్యవాదాలమ్మా.